శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి 22వ కందార్థము క్రమ సంఖ్య 182. జగము వలన సంకల్పము జగమా సంకల్పమునను జనించును, వేరగు పడదు జన్మ మందిర మగు పడవెడబాసి నిల్వా ఆ రెండెన్నటికి బయలును గని నీవీరెండెన్నటికి ఇక దల్చబోకోము ఇవి బుట్టు టొళ్ళక్కి మృగజాల మగు పడ్డ మిథ్యం చెరిగిన మాడ్కి ఆ రెండెన్నటికి బయలును గని నీవి రెండెన్నటికి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 22వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 182. అంటే క్రిందటి కందార్థములో నానావిధ అవయవములు, నానావిధ నామరూప నటనలు మాయలు. నానావిధ అవయవములు అనగా ఇంద్రియములు, ఆ ఇంద్రియాదులకు పేర్లు, రూపములు, తదనుగుణంగా క్రియలు, మార్పులు, ఇంకా సంకల్పములు, ఈ సమస్తము నేను అనే అవిద్య. అవిద్య అంటే ఎరుకయందే కూడి ఉండును. నేను, శరీరము, ఈ రెండు నేనే. నేను లేకపోతే మేను ఉండదు, మేను లేకుండా నేను నిలవదు. ఈ రెండు కలిసియే ఉండును అంటూ మనము క్రిందటి కందార్థమునందు విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 182 అశరీర పద్ధతి. జగము వలన సంకల్పము జగమా సంకల్పమునను జనియించును, వేరగు పడదు జన్మ మందిర మగుపడదెడబాసి నిలువావా రెండెన్నటికి బయలును గని నీవి రెండెన్నటికి. ఇక తలచబోకుము ఇవి పుట్టుటుల్లక్కి మృగజల మగుపడ్డ మిథ్యం చెరిగిన మాడ్కి ఈ రెండెన్నటికి భయలును గని నీవి రెండెన్నటికి. శిష్య, గురుదేవా, జగము వలన సంకల్పము. సంకల్పము అంటే కోరికలే, ఇంకొకటి కాదు. అంటే సంకల్పించుకునేది. ఇంకా చెప్పాలంటే మనస్సులో గొనుగుకునేది, తనలో తాను గొనుగుకుంటుంది మనస్సు. దానిని సంకల్పము అంటారు. ఆలోచన అనియు, సంకల్పించుకోవడం అనియు,
గొనుగుకొనమనియు ఇవన్నీ పర్యాయ పదాలు. జగమంటేనే సంకల్పం, ఆ జగం వలనే సంకల్పం ఏర్పడుతుంది. ఇక జగము అనగా జా అనగా పుట్టునది, ఘా అనగా గతించునది. అంటే ఆ పుట్టి నశించే స్వభావము కలిగినది కనుక జగము అంటూ మనకు తెలియజేశారు. జా అనగా పుట్టినదనియు, గా అనగా గతించునది అనియు, ఈ పుట్టి నశించే స్వభావము కలిగినది అంటూ మనకు తెలియజేస్తున్నారు. ఇక పంచభూతాత్మకమైన ప్రపంచము, ఆ ప్రపంచం అన్నది ఎట్లుంటుందంటే ప్లస్ పంచము. ఆ ప్రపంచము భూతాత్మకమై ఉన్నది, 5 భూతములతో కూడికై పంచభూతాత్మకమైన ప్రపంచం. అంటే 5 భూతములతో కూడిక కలిగినటువంటిది ప్రపంచం అనగా సంకల్పం. ఆ సంకల్పము అనగా అధిష్టాన పరబ్రహ్మం యొక్క సంకల్పం వలన. అధిష్టాన పరబ్రహ్మం యొక్క అంటే అఖండ జ్ఞాన స్వరూపమే, ఇంకొకటి కాదు. అధిష్టాన ఆ పరబ్రహ్మం యొక్క సంకల్పం వలన జగము, జగము వలన సంకల్పమును జనించును. సంకల్పం వలన జగత్ ఏర్పడుతుంది, జగం వలన సంకల్పం ఏర్పడుతుంది. ఇప్పుడు నేనుంటే నా ఎదుట ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి యొక్క ప్రపంచములో నేను ఆ ద్రష్ట దృశ్యమును, ఈ త్రిపుటి చేత ఎప్పుడైతే దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నానో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దృశ్యం వలన నాకు సంకల్పం ఏర్పడుతుంది. అది సంకల్పం అంటే. అంటే ఒక వస్తువును చూసినప్పుడు దానిపై దృష్టి పోయి దాన్ని సంకల్పించుకోవడం, కోరిక. తద్విధంగా సంకల్పం ఉంటేనే జగత్తు ఏర్పడుతుంది, జగత్తు వలన సంకల్పము ఏర్పడుతుంది. ఈ రెండింటికి సంబంధం. ఆ విధముగా జగము వలన సంకల్పము, సంకల్పం వలన జగము ఏర్పడును, జనించును. అట్టి సంకల్ప బలముచే, అట్టి సంకల్ప బలము చేతనే ఈ పిండ బ్రహ్మాండములు కూడా ఏర్పడును. సంకల్ప బలము చేతనే పిండ బ్రహ్మాండములు ఏర్పడును. అంటే జగము వలన సంకల్పము, సంకల్పం చేతనే జగత్తుగా తోచుచున్నది. ఇక జగమనగా సమస్త దృశ్య రూప జగత్తును కల్పించుకునేది, అదే అవిద్య అనే ఎరుక. ఆ సమస్త దృశ్య రూప జగత్తును కల్పించుకునేది ఏదైతే ఉన్నదో అదే అవిద్య అనే ఎరుక. ఇక సంకల్పం అనగా అవిద్య యందలి ప్రతిబింబమైన ఎరుక. అవిద్య యందలి ప్రతిబింబమైన ఎరుక. సంకల్పమనగా ఎరుక అని పేరు. వేరగుపడదు జన్మ మందిరము. ఈ రెండింటి ఉత్పత్తికి ఒకదానికి ఒకటి కారణము తప్ప మూడవ వస్తువు కనపడదు. ఏ రెండింటికి? జగము వలన సంకల్పము తోస్తుంది, సంకల్పం వలన జగత్తు తోస్తుంది. అంటే ఈ రెండింటికి, ఈ రెండు ఉత్పత్తికి వేరేమి లేదు, ఒకదానికి ఒకటి కారణం అంతే తప్ప మూడవ వస్తువు కనపడడం లేదు. అగుపడి ఒకవేళ రెండు ఒకదానికి ఒకటి పెనవేసుకుని విడిచిపెట్టక ఎడబాసి నిలువ. ఆ రెండు ఒకదానికి ఒకటి పెనవేసుకున్నవి, నేను మేనులు, నేను మేనులు. ఈ రెండు ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఒకదాన్ని విడిసి ఒకటి ఉండలేక, ఆ ఎడబాసి నిలవలేక వేరుగా నుండవు. ఎందుకు అంటే ఒకటి పోతే రెండవది ఉండదు కనుక, రెండవది పోతే మొదటిది ఉండదు కనుక ఒకదానికి అల్పత్వం అని కానీ ఒకదానికి అధికత్వం అని కానీ చెప్పకూడదు. అవి రెండు కలిసి ఒకటిగానే ఉన్నాయి. ఆ రెండెన్నటికీ ఏ రెండు అంటే ఎరుక, ఎరుక వలన ఏర్పడిన జగము. ఈ ఎరుక జగములు ఈ రెంటికి వేరు మూలము, పుట్టుక స్థానము ఏదియును లేదు.
పుట్టుక స్థానం ఏదీను లేదిక. జగత్తు అనగా అవిద్యయు, సంకల్పము అనగా ఎరుకయు. ఈ రెండు విడిపోయి ఎన్నడూ ఉండవు. కనుక నీవు భయలును గని అస్వథాసిద్ధమైన పరిపూర్ణమును ఉండచూచుకొని ఆ పైన నీవి రెండెన్నటికీ రెండు రెండుగా కనపడుతూ ఉన్న ఏక వస్తువును, అంటే జగముగాను ఎరుకగాను నేనుగాను మేనుగాను ఇట్లు సంకల్పముగాను జగత్తుగాను ఇట్లు రెండు రెండుగా కనపడుతూ ఉన్నటువంటి యొక్క ఈ ఏక వస్తువును ఒకటైనప్పటికీ కూడా భిన్న భిన్నముగా కనపడుతున్నటువంటి యొక్క ఏక వస్తువును ఆ వస్తునిచ్చే పూర్వకముగా గుర్తించి, ఇక వస్తునిచ్చే జ్ఞానము ద్వారా గుర్తించిన తర్వాత ఇక తలచబోకుము, మళ్ళీ దాన్ని తలవకు. అంటే అద్వాదశి షోడశి వాక్యముల ద్వారా ఈ రెంటిని విడిచి ఉండుము. ఇవి పుట్టుట ఉల్లక్కి, అంటే ఆ వస్తునిచ్చే జ్ఞానము ద్వారా ఇవి లేనివి అనే భావన దృఢమైనచో తిరిగి పుట్టవు. ఎలాగంటే ఇవి లేనివి గనుక. మృగజల మగుపడ్డ మిథ్యం జరిగిన మాడికి, అంటే అయ్యండమావుల యందు నీరు కనిపిస్తూ ఉన్నా నిజము కాదని తెలుసుకున్న విధముగా, ఎండమావుల యందు నీరు కనిపిస్తున్నా నిజముగా, ఎండమావుల యందు నీరు కనిపిస్తున్నా నిజము కాదని తెలుసుకున్న విధముగా, అట్లు శాశ్వతమైన పరిపూర్ణమును చూచి ఎండమావుల యందలి నీటిని మిథ్య అని విడిచినట్లుగా ఈ అవిద్య అందలి ప్రతిబింబ చైతన్యమైన ఎరుక, ఈ ఎరుక జగత్తులను రెండింటిని విడిచిపెట్టుము, మళ్ళీ తలవకు. ఎందుకు అంటే వీటిలో ఎరుక గాని జగత్తు గాని, ఈ ఎరుక జగత్తులు రెండు, వీటిలో దేనిని బ్రహ్మమని తలంచకుము. అట్లు విడిచిపెట్టినచో ఇక ఇవి తిరిగి మళ్ళీ పుట్టుట అనేది ఉండదు. అందుకే కందపద్యములో మేను మధ్యనని నేనే మేనికి జనకుడను అంటూ మనకు వివరిస్తారు. కనుక ఆ విధముగా ఈ కందార్థ పద్యాన్ని భావమును మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.